పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వచ్చే 3 రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు. హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు రేవంత్. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో పాటు హైడ్రా సూచన మేరకి గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకే సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. వర్షం కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకూడదన్న ఉద్దేశంతో ఈ 2 రోజులు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు హాఫ్ డే హాలిడే ఇవ్వాలంటూ విద్యాశాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలతో హైడ్రా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. హన్మకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. జీహెచ్ఎంసీతో పాటు ఈ 5 జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు వాగుల్ని తలపిస్తున్నాయి. నదుల్లోనూ వరద నీటి ప్రవాహం పెరిగింది. పలు ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పట్టడంతో ఇళ్లలోకి నీరు భారీగా చేరుతోంది. తుంగభద్ర, హంద్రి, కుందు, వేదవతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు పంట పొలాలు పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ప్రధాన రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మూసీ నదిపై ఉన్న ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి వరద రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తడంతో ముసారాంబాగ్ వంతెన మూసివేశారు. వంతెనకు 2 వైపులా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబర్పేట్, మలక్పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయారు. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖలో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తేవాలన్నారు. కాల పరిమితితో ప్రాజెక్టుల డిజైన్లు ఉండాలన్నారు. నీటిపారుదల శాఖలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తామన్నారు మంత్రి. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించడం లేదన్నారు. కావాలని ఉభయ సభలను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, బీజేపీకి ఇవే చివరి సమావేశాలన్నారు మల్లు రవి. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు సీఎం చంద్రబాబు. రికార్డ్ టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని, రియల్ టైంలో రాజధాని పనుల పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఏపీలో 31 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కర్నూలు జిల్లా కోడమూరుకు చెందిన ఆకేపోగు ప్రభాకర్ కు, అలాగే కమ్మ కార్పొరేషన్ ను గురజాలకు చెందిన బ్రహ్మం చౌదరికి కేటాయించారు. పదవుల్లో బీసీకి 17, ఓసీకి 6, ఎస్సీకి 4, ఎస్టీకి 1, మైనార్టీకి 2 పోస్టులు కేటాయించారు. జనసేనకు 3, బీజేపీకి 2 కార్పొరేషన్లు ఇచ్చారు. మొత్తం 31 నామినేటెడ్ పోస్టులో టీడీపీకి 26 కేటాయించారు. గడపలో హై టెన్షన్ సృష్టించాయి జడ్పీటీసీ ఉప ఎన్నికలు. దాడులు, ప్రతిదాడులు, తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల, ఒంటిమిట్ట పోలింగ్ ముగిసింది. అవి కేవలం జడ్పీటీసీ ఎన్నికలే అయినా సాధారణ ఎన్నికల్ని మించి రాజకీయ యుద్ధం జరిగింది అక్కడ. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులన్నీ కడపలోని ఉర్దూ యూనివర్సిటీలో భద్రపరిచారు. రేపే కౌంటింగ్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆరోపించారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, తీవ్రవాదులుగా మారి ఎన్నికల్ని హైజాక్ చేశారని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రద్దు చేయాలన్న జగన్ కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందన్నారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడిందన్న వైసీపీ ఆరోపణలు అవాస్తవం అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట చరిత్ర కొత్త మలుపు తీసుకుపోతోందన్నారు. 2 జడ్పీటీసీలను టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు పల్లా శ్రీనివాస్. పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు టీడీపీ నేత బీటెక్ రవి. 35 ఏళ్ల తర్వాత ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. పులివెందులలో టీడీపీ మరింత బలపడుతుందని అన్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. వైసీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు.
అక్రమాలు జరిగినట్టు ఒక్క ఓటర్ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ ఆరోపణలు చేసిందన్నారు ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి. పులివెందులలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయంటూ ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. టీడీపీకి పులివెందులలో 25% ఓటింగ్ కూడా లేదన్నారు. బయట నుంచి దొంగ ఓటర్లను పిలిపించారన్నారు. టీడీపీ నేత బీటెక్ రవి అందరినీ బెదిరించారంటూ మండిపడ్డారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు తరిమేశారన్నారు. పులివెందులలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇదంతా చూస్తుంటే వైసీపీ కార్యకర్తల గుండెలు రగిలిపోతున్నాయన్నారు. పులివెందులలో పక్క గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయించారంటూ మండిపడ్డారు. పులివెందుల్లో టీడీపీని గెలిపించాలని పోలీసులు ప్రయత్నించారన్నారు. వైసీపీ నేతలు బూత్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారన్నారు అంబటి. నల్గొండ జిల్లాలో సాగునీరు రాకపోవడానికి మంత్రి కోమటిరెడ్డి కారణమని ఆరోపించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చ పెట్టేందుకు సిద్ధమన్నారు. తమ హయాంలో అన్యాయం జరిగిందని నిరూపిస్తే ఉదయ సముద్రం చెరువులో దూకుతారని, లేదంటే కోమటిరెడ్డి చెరువులో దూకాలని సవాల్ విసిరారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో పోలీస్ విచారణకి హాజరయ్యారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీని 11 గంటల పాటు ప్రశ్నించారు ఒంగోలు పోలీసులు. ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి 2 కోట్లు చెల్లించడంపై ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ తెలియదు, గుర్తు లేదనే సమాధానాలు చెప్పారు వర్మ. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోల మార్ఫింగ్పై ఆరా తీశారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు పోలీసులు. సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరింది. టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నిర్మాతల మండలితో ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరగనుంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేపట్టారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు లబ్ధి చేకూర్చినందుకు ప్రభుత్వానికి తమ సంఘీభావం తెలిపారు. రైతే రాజు అని చెప్పడం కాదు, అక్షరాల అమల్లో చూపిస్తున్న పార్టీ తెలుగుదేశం అన్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష. రైతు రథాలిచ్చామని, 80% సబ్సిడీతో రైతులకు పరికరాలిచ్చామని ఆమె అంటున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును గోపాలపురం పోలీసుల నుండి సిసిఎస్ సిట్ కు బదిలీ చేసింది. సృష్టి బాధితులు ఎక్కువగా ఉండడంతో సిట్ ఎంక్వైరీకి నిర్ణయం తీసుకుంది. క్రైమ్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో సిట్ విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు మొత్తం 25 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతపై మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దొంగల కోసం 10 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 6 దొంగలు లోపలికి చొరబడ్డారు. లోపలికి వస్తూనే సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించారు. 3 వ్యక్తులు జ్యువెలరీ షాప్ స్టాఫ్ అందరినీ ఓ చోట కూర్చోబెట్టారు. మరో 3 ఆభరణాలు చోరీ చేశారు. అద్దాల్ని చేతులతోనే పగలగొట్టారు దొంగలు. ఈ క్రమంలో దొంగ చేతికి గాయాలయ్యాయి. మొత్తం 3 బ్యాగుల్లో ఆభరణాలు ఎత్తుకెళ్లారు దొంగలు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. కొద్ది రోజుల క్రితం ఐఎస్ఓ ప్రతినిధుల బృందం భద్రాచలం రామాలయాన్ని సందర్శించింది. రామాలయంలో భక్తులకు అందుతోన్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించింది బృందం. ఐఎస్ఓ సర్టిఫికేట్ ను మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈవో రమాదేవి అందుకున్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులతో వివాదం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్లోని తిరుమలగిరి ఆర్మీ హాస్పిటల్ సమీపంలో ఎండిపోయిన చెట్టు ఒకటి నేలకూలింది. అక్కడే ఉన్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తోటి ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎండిపోయిన భారీ చెట్టు కొమ్మని కారుపై నుంచి తొలగించారు ఆర్మీ సిబ్బంది. ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మందు తాగి వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులను ఆపి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేశారు. ఓ మందుబాబు పోలీసులను చూసి బైక్ ను తిప్పి వెనక్కి పారిపోతుండగా వెంటపడి పట్టుకున్నారు. దాదాపుగా అర్ధగంట సేపు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు మందుబాబు. అతని బైక్ ను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. భారతదేశంలో ఆవిష్కరణలు సంప్రదాయంతో, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానంతో ముడిపడి ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. అలాగే సృజనాత్మకత జిజ్ఞాసతో కూడి ఉంటుందని తెలిపారు. భారత్లో జరుగుతున్న 18వ అంతర్జాతీయ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్కి ప్రధాని సందేశమిచ్చారు. ఓటర్ జాబితా అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనిపై చర్చించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశమైంది. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బీజేపీని గెలిచేందుకు ఈసీ ఓట్ల దొంగతనానికి పాల్పడిందని ఆరోపించింది. ఈసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ర్యాలీ చేపట్టారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
ఆధార్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడి ఉన్నంత మాత్రంగా ఒక మనిషి భారతీయ పౌరుడు కాలేరని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారత్ లో ప్రవేశించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుకి ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఇందులో ఒకటి ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. అడ్వాన్స్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 468 కోట్ల రూపాయలతో ఏపీలో దీన్ని ఏర్పాటు చేయబోతోంది. రేషన్ సరుకులు ఇంటి ముంగిటే అందించే తయుమనవర్ పథకాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చామని చెప్పారు స్టాలిన్. వీధి కుక్కల్ని తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దశాబ్దాల మానవీయ విలువల నుంచి ఇది వెనకడుగని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ నోరు లేని జీవాలు తుడిచిపెట్టాల్సిన సమస్య కాదని రాహుల్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలను పారదోలాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఆచరణ సాధ్యం కాదని, ఆర్థికంగా భారమని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ అన్నారు. ఇది పర్యావరణ సమతూకానికి హాని కలిగించగలదని ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్లు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత సైన్యం బైక్ ర్యాలీ నిర్వహించింది. బోఫోర్స్ 105mm ఫీల్డ్ గన్ల పనితీరును భారత సైన్యం ప్రదర్శించింది. భారత్ పాక్ సరిహద్దుల్లోని కుప్వారా సెక్టార్లో ఈ ఆధునిక గన్స్ ను మోహరించారు. దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తిపై సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారాయణమూర్తి కొత్త చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్ ను ప్రసాద్ ల్యాబ్స్ లో త్రివిక్రమ్ వీక్షించారు. సినీ పరిశ్రమలో నారాయణమూర్తిది వన్ మ్యాన్ ఆర్మీ అని, ఆయన సినిమాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనేనన్నారు. కథాలోచన నుండి సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లే వరకు ఒక్కరే ప్రయత్నిస్తారని అన్నారు త్రివిక్రమ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.